నమస్తే, నేను సిరి. అమీన్పురంలో అయితే ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. తల్లి తన ముగ్గురు పిల్లలకి పెరుగులో విషం పెట్టి అంటే చంపేసుకుంది. తను కూడా అన్నం తిని తన బతుకు అంటే తను మాత్రం ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇంతకు అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే అమీన్పురంలో ఒక కన్న తల్లి ముగ్గురు పిల్లలకి పెరుగన్నం పెట్టి అందులో విషం కలిపి పెట్టింది. తను కూడా ఆ అన్నం తింది. కానీ భర్తకు మాత్రం అంటే పప్పు అన్నం పెట్టడం ఏంటనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశమైంది. ఇంతకు అసలు ఏం జరుగుంటే తను అలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు? యాక్చువల్గా రంగారెడ్డికి చెందిన చెన్నయ్య అనే ఒక మనిషి వాటర్ ట్యాంకర్ నడుపుకుంటున్నాడు ఇక్కడ అమీన్పూర్ సైడ్. చిన్న ఉద్యోగం, ఏదో చిన్న జీవితం, చాలని డబ్బులు అంతే. వాటర్ ట్యాంకర్ అంటే ఆయన ఓన్ కూడా కదా, మన బాగా బయట ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి, వాటి డ్రైవర్. చిన్న జీతం. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రజిత భార్య పేరు, అండ్ మధుప్రియ, సాయి కృష్ణ, అలాగే గౌతమ్, ముగ్గురు పిల్లలు. ఎంత చిన్న ఏజే, 10, 8, 7 అలా చిన్న ఏజ్. రోజు రెగ్యులర్గానే పని ముగించుకొని సాయంత్రం ఏదో టైంకి ఇంటికి వచ్చాడు. మనకి వాటర్ ట్యాంకర్లు ఎక్కువ పగలేగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చింది, ఎక్కువ కాల్స్ పగలు వస్తూ ఉంటాయి. వాటర్ అయిపోయింది. రాత్రులు చాలా రేర్ ట్యాంకర్స్. రోడ్డు మీద కూడా ఎలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ రాత్రులు అయితే రేర్. ఆ పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి భార్య ఏదో అలా పడి ఉంది. ఏంటి పడుకుందా, ఇలా పడింది ఏంటి? ఆయన పడుకుంటే అలా పడరు కదా. ఇటువైపు చూస్తే ముగ్గురు పిల్లలు కూడా అలా పడి ఉన్నారు. ఏంటో ఇంకా కంగారు. తీరా తీసి చూస్తేనేమో హాస్పిటల్కి అంబులెన్స్ కాల్ చేసి హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటే ఈవిడేమో కొంచెం చావు బతుకుల మధ్య ఏదో రకంగా బ్రతికింది. ముగ్గురు పిల్లలు దారిలోనే అవుట్. ఒక్కరి ప్రాణం కూడా మిగల. ఏంటా అని చూస్తే ఫస్ట్ ఇట్లాంటి కేసులలో భర్త మీదే అనుమానం వస్తుంది. తాగొచ్చి కొట్టేవాడా, లేకపోతే డబ్బులు ఇవ్వకుండా ఉంటే పాపం పిల్లల్ని పెంచలేక చూడలేక ఆత్మహత్య చేసుకుందా, ఇలాంటివన్నీ ఉంటాయి. గృహహింస, రోజు కొట్టేవాడు, పిల్లల పట్ల అంటే పిల్లలు లేరు కదా, ఒక పిల్లలు ఉన్నా మనం చెప్పగలం నాన్న ఇలాంటి వాడు, అమ్మ ఇలాంటిదని. ముగ్గురు చనిపోయేసరికి వీడే రోజు వచ్చి పిల్లల్ని కొట్టేవాడు, పిల్లాన్ని కొట్టేవాడు, తాగుబోతు విధవా, ఇలాంటివన్నీ వస్తాయి. ఇతన్ని తీసుకెళ్ళి బాగా అంటే ఎంత చెప్పినా నేను కన్నా వినరు. తమదైన పద్ధతిలో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయినప్పటికీ లాస్ట్కి తన అమాయకుడు అని తేలింది. కొద్ది గొప్ప ప్రాణాలతో ఉన్న ఆవిడ్ని కొంచెం అలా గిలితే అసలు విషయం బయటపడింది. ఈ అమ్మాయి, ఈమె రజిత టీచర్గా పనిచేస్తుంది స్థానిక స్కూల్లో. అయితే మొన్న ఈ మధ్య ఇప్పుడు 10th అయిపోయింది కదా, అయిపోయే ముందు ఫేర్వెల్ పార్టీ జరుగుద్ది కదా, అలా 10th విద్యార్థులకు సంబంధించి ఓన్లీ ఒక గెట్ టుగెదర్ జరిగింది. 9th వాళ్ళు 10th వాళ్ళకి పార్టీ ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అని ఫేర్వెల్. మళ్ళీ 9th వాళ్ళు 10thకి వస్తారు. ఇలాంటి టైంలో వీళ్ళు ఇంకో దగ్గర ప్రైవేట్గా ఎక్కడో ఫంక్షన్లో, రిసార్ట్లో ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లలతో పాటు కొంతమంది టీచర్స్ వెళ్తారులే, కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో ఒకరిని, తెలిసిన అంకుల్నో లేకపోతే బాగా పరిచయం ఉన్నాడో ఒకరిద్దరిని తెచ్చుకుంటారు. అట్లా వచ్చిన ఒక వ్యక్తితో ఈవిడకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఓకే, రంకు పురాణమే. ఇక అతనితో కలిసి జీవించాలనుకుంది. పలుమార్లు వీళ్ళిద్దరు కూడా శారీరక సంబంధం పెట్టుకొని, ఇంత తక్కువ సమయం ఏంటమ్మా, వాళ్ళు ఈ 10th అని ఏం గ్యారంటీ ఉంది? పోయిన 10th అవ్వచ్చు, అంతకుముందు 10th అవ్వచ్చు, అంతకుముందు 10th కూడా అవ్వచ్చు కదా. కలిసి ఉందామని ప్లాన్ వేసుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈవిడికి. నాకు మా పిల్లలకి భర్తకి విషయం పెట్టి అందరినీ చంపేసి తను కూడా తిన్నట్టు నాటకం ఆడి బ్రతుకుదాం అనుకుంది. అంటే ఏదో విషయం కలిసిందండి మేము తిన్న ఫుడ్లో, అనుకోకుండా నేనే బతికానని చెప్పుకోవడానికి. పెరుగులో పెట్టింది కలపాల్సిన చెండాలం. ఏం కలిపిందో మహాతల్లి తెలియదు, కానీ పిల్లల ప్రాణాలు అలా పోయాయి. ఇవి తినలేదు కాబట్టి మిగిలిందో, లేకపోతే ఒక స్పూన్ తినిందో, మరి డౌట్ రావద్దని. పిల్లలు చక్కగా పప్పుతో తిన్నారు,
ఈయన కూడా పప్పుతో తిని పెరిగేసుకోండి అంటే వద్దులే అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే అప్పటికే తినాల్సిందంతా పిల్లలు తినేసి తినేసింది. కొంచెం ఉంటుంది అడుగుని ఇంత పెరుగు, ఏముందిలే తోడుకు పనికి వస్తుంది దీనికి, మళ్ళీ నేను దాన్ని తినడం ఎందుకు అనుకుంటారు వీళ్ళు. అర్థమైందా? మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. అలా ఆయన తింటాడేమో అనుకుంది పిచ్చిది. పిల్లలు మాత్రం ఒరే తినండి, చక్కగా తినండి, చక్కగా తినండి, చక్కగా తినండి. పప్పుతో తిన్నారు, ఎక్కువ పెరుగుతో తిన్నారు. తిన్నాళ్ళు తిన్నట్టుగా ఎలా పడుకున్నారో అలాగే పోయారు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత వీళ్ళు లవదీపం అంటే ఏముంది చెప్పు, ఆవిడ అడిగితే అసలు రంకు పురాణం ఇదండి, నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఆ పెరుగన్నం అతను కూడా తినుంటే ఏమయ్యేది? చనిపోయేవాడేగా ఎప్పుడో ఆ రోజే ఇట్లా ప్లాన్ చేసింది. మన మధ్యలోనే ఉంటారు చాలామంది తెలియకుండా ఇలాంటివి చేసేవాళ్ళు. సరే నీ రంకేదో నువ్వు పెట్టుకున్నావు. ఈ ముగ్గురు పిల్లలు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళకి పేర్లు పెట్టావు ఏమని? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. సాయి కృష్ణ వచ్చేసి 12 years, మధుప్రియ 10 years, గౌతమ్ అనేవాడు 7 years. ఇప్పుడు చంపే బదులు పురుట్లోనే చంపేస్తుంటే అయిపోయేది కదా పాపం. వాళ్ళు ఈ లోకంలోకి వచ్చేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు చూడు 12 ఏళ్ళకి వీడికి అప్పుడప్పుడే లోకం తెలుస్తూ ఉంటుంది. ఏదో అవ్వాలనుకుంటాడు, అన్నీ చూస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. నా జీవితం ఇలా ఉంటే బాగుండని ఒక చిన్న కలగంటాడు. ఆ రాత్రికే చచ్చిపోతానని అనుకుంటాడా? అసలు వాళ్ళకి తెలుస్తుంది అసలు చావడం ఏంటి, బతకడం ఏంటి అనేది కూడా ఏమీ తెలియదు. పిల్లలకి అన్నేళ్ళు పెంచిన పిల్లలు 12 ఏళ్ళు ముగ్గురిని పెంచింది. ఆ ఒక్క నిమిషంలో ఎలా చంపాలి? అది కూడా ఎవడో అడ్రస్ లేనివాడితో ఒక చిన్న శారీరక సంబంధం. అసలు కన్నా అంటే తన కడుపులో వచ్చిన వాళ్ళ మీద అసలు ఇట్లా ప్రేమ లేకుండా ఇట్లాంటి అఫైర్ల కోసం ఇంట్లో వాళ్ళని చంపడానికి తెగిస్తున్నారంటే వీళ్ళ మైండ్ చెడిపోయింది అనుకోవాలా, లేకపోతే మానసికంగా వాళ్ళు పట్టుకుని లేచిపోవచ్చు కదమ్మా. ఏ పక్క రాష్ట్రానికో ఇంకెక్కడికో, లేకపోతే అక్కడే ఉండి నువ్వు కనబడకుండా తిరుగు, ఎవడొద్దా బుర్కాలో తిరుగు, రోజు ఆ పక్కింట్లోనే ఉండి బుర్కా వేసుకొని తిరుగు నువ్వని తెలియకుండా. నష్టం వీళ్ళని చంపితే ఏమొచ్చింది? ఏదో కొన్ని రోజులు చూస్తారు ఏమైపోయిందో అనుకుంటే ఆయన కూడా ఒక మిస్సింగ్ కంప్లైంట్ పెట్టి ఊరుకుంటాడు, ఎక్కడ వాళ్ళ నా మీదకి వస్తుందో అని. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతికేస్తారు సంతోషంగా. ఇలా కాకుండా ఇప్పుడు చేసిన పని అసలు వింటేనే చండాలంగా ఉంది. మన సంగారెడ్డిలోనే జరిగింది దరిద్రం ఇదంతా కూడా. ఇంకేం మాట్లాడాలి చెప్పు. ఇట్లాంటివన్నిటికీ అసలు కారణం ఏదై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? కాదు, శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడే దొంగ బుద్ధులు అలవాటు అవుతాయి. అంటే అప్పటి వరకు తెలియదు వీళ్ళకి, అబద్ధాలు ఆడడం తప్పించుకు తిరగడం తెలియదు. అప్పుడప్పుడే అలవాటు అవుతాయి. అబద్ధాలు ఆడడం తప్పించుకు తిరగడం అలవాటు అయినప్పుడు అంటే స్లోగా ఇంకా నువ్వు అలా చిన్న వ్యసనాల బారిన పడతావు, తర్వాత క్రైములు కూడా చేసేస్తావు. అంటే ఇక్కడ నాకు అర్థం కాదంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైతే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, వైఫ్కి హస్బెండ్ దగ్గర దొరకంది వాళ్ళ దగ్గర దొరుకుతుందా? హస్బెండ్ అంటే ఏదైతే ఆపోజిట్ పర్సన్ ఇక్కడ ఇంట్లో దొరకంది బయట ఉన్న వ్యక్తుల దగ్గర వాళ్ళు ఇస్తున్నారని నమ్మకంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని చంపాలనుకుంటున్నారు. అసలు ఏం లేదు, మా కాసేపు కూర్చొని వాడు ఏదో మోటివేట్ చేస్తాడు, నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావు అని. దీనికి అసలు నా మొగుడు ఎప్పుడు చెప్పలేదు నేను ఇంత అందంగా ఉంటానని, నాకే తెలియదు. మా ఇంట్లో అద్దం కూడా ఎప్పుడు చెప్పి చావదు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇంత బాగా చెప్పావు, అబ్బాబ్బా ఈ యాంగిల్లో బాగున్నావు, ఆ యాంగిల్లో బాగున్నావా, చెప్తూ ఉండు, నువ్వు చెప్తుంటే నాకు వినాలనిపిస్తుంది అని చెప్పి వాడు తెలుపుతాడు. అంతే. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలను నాశనం చేస్తుందంటే ఇవే. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు తీసుకున్నా కూడా కుటుంబాలు అయితే నాశనం అయిపోతున్నాయి కదా. తీరా వీళ్ళైనా బాగుంటారంటే వీళ్ళు జైలుకే పోతారు, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మిగతా జీవితం అంతా చేయలేదు. ఏ సుఖం కోసం చేసి వచ్చావంటే ఏమీ లేదు. సరే వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నేళ్ళు బ్రతుకున్న పిల్లల్ని చంపావు, అందరినీ చంపేసావు. సమాజంలో విలువ కూడా ఉండదు నీకు. జైలు సేవించింది అంటే నువ్వు ఉత్తమ ఖైదీవి అని విడుదల చేసింది అనుకుందాం. కోర్టు కూడా నమ్మింది నువ్వు అద్భుతమైన వ్యక్తివి, పర్వాలేదులే అని. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నేను అలాగే చూస్తారా? లేదు, యాక్సెప్ట్ చేయదు కదా. మళ్ళీ వచ్చినా కూడా నువ్వేం చేస్తావు? సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదని ఫ్యాన్ కూర్చొని అంతే. చూడు, ఇంత ఆలోచన లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నట్టు అది వాళ్ళకే తెలియాలి. అంటే లైఫ్ ఎండ్ మళ్ళీ ఇంకా అదే ఏవైతే మీరు చంపుతారో మళ్ళీ ఆ చావు వీళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పేసి కొంచెం గ్రహిస్తే కొంచెం కుటుంబాలు బాగుంటాయి, మీరు కూడా బాగుంటారు. సో ఇట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.